హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా వడలు చేసుకోవచ్చండి. కొంతమంది శనగపిండి తినరు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అనమాట. అంటే శనగపిండి తినలేని వాళ్ళు ఇలా మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. చూసారా, లోపలైతే సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా చేయాలన్నది చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు ఇలా మినపప్పు నానబెట్టుకున్నాను. తొక్కతో ఉన్న మినపప్పేనండి. నానబెట్టుకుని కడుక్కున్న తర్వాత ఇలా జల్లెడి గరిటెలో వేసి ఈ విధంగా నీళ్ళన్నీ ఆరబెట్టేసుకున్నాను అనమాట. నీళ్ళు అస్సలు ఉండకూడదండి. ఇలా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కారం తగ్గట్టు వేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. అలాగే చిటికెడు మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి చాలా మంచిదండి హెల్త్కి, ట్రై చేయండి. ఇలా బరకగా అంటే పలుకులుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా. అంటే ఒకసారే తిప్పేయకూడదండి, తిప్పుతూ ఆపి మళ్ళీ వేస్తూ ఉండాలి మిక్సీలో వేసినప్పుడు అన్నమాట. లేదంటే మెత్తగా అయిపోతుంది, బరకగా అవ్వదు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక బౌల్లో తీసేసుకోవాలి. తీసుకుని ఇందులోకి ఒక ఉల్లిపాయ వేసేసుకోండి, సన్నగా కట్ చేసుకుని. అలాగే 1½ స్పూను వరిపిండి వేసుకోండి. వరిపిండి లేదనుకోండి శనగపిండి వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. అస్సలు నీళ్ళు లేవండి, ఇలా పొడిగా ఉండేలా చూసుకోండి. పిండి అయితే నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. వడలు కాబట్టి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇలా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత కలుపుకొని చెయ్యి అయితే నీళ్ళతో తడుపుకొని ఈ విధంగా వడల కింద వేసేసుకోండి. పలుకులుగా చాలా బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా అనమాట. మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ వేసుకోండి. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలా కొంతమంది శనగపిండి పడుతూ గ్యాస్ అనేసి అంటారు కదా, అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు శనగపిండి తినకూడదు కదా, అలాంటి వాళ్ళు ఇలా వడలంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఇలా వేసుకోవడం వల్ల అంటే శనగపిండితోనే కూడా కాకుండా ఇలా మినపప్పుతో కూడా వేసుకోవచ్చండి. ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. కొంతమంది అంటే నవ్వలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంతమందికి బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా అనమాట. ఒక ఆయ తీసేసిన తర్వాత ఇంకోటి వేసుకుంటున్నానండి. ఇలాగే వేసేసుకోవాలి. ఇలా వడలు వేయటం ఎవరికి రాదు చెప్పండి. కానీ ఇలా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ప్రోటీన్ అనమాట, మనకి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా హెల్త్కి మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. అంతేనండి, మొత్తం అన్నీ ఇదే విధంగా వేసేసుకుని మనం టమాటా సాస్తో కానీ ఏమన్నా చట్నీతో కానీ మనం తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.